అదే విధంగా అధ్యక్ష రిటైర్మెంట్ బెనిఫిట్లు రాక కూడా ఈ మధ్య కొంతమంది ఎస్ఐలు ఒక సిఐ వరంగల్లో సూసైడ్ చేసుకున్నాడు. బిడ్డ పెళ్లి చేసినాడు. బిడ్డ పెళ్లి చేస్తే ఆ ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ సిఐ గారు ఆ బిడ్డను అల్లుడు ఎలగొట్టిండు. బిడ్డ ఇంటికి వచ్చిన వారం రోజులకు ఆ సిఐ గారు సూసైడ్ చేసుకొని 30 ఏళ్లు డిపార్ట్మెంట్లో పనిచేసిన సిఐ ఆత్మహత్య చేసుకున్నాడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా. ఆ పేర్లు కావాలంటే కూడా పంపిస్తా. మైసయ్య, శ్రీనివాస్ ఇట్లా ఒక 10 మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి ఆ పోలీసుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా క్లియర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ప్రమోషన్లు మా ఐపీఎస్ ఆఫీసర్లకైతే టకా ఇయర్ వైజ్ ప్రమోషన్లు ఇస్తుండ్రు. ఎస్ఐ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్లు చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఎస్ఐ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్లు గత 2 ఏళ్లుగా చేయకపోవడం వల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. వాళ్ళ ప్రమోషన్లన్నీ కూడా తక్షణమే పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆరోగ్య భద్రత ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్య భద్రత కింద పోలీసులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరికేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య భద్రతను 1 లక్ష రూపాయలకే పరిమితం చేసిండ్రు. అంటే 1 లక్ష మీద అయితే వాళ్ళే కట్టుకోవాలి. ఆ పేద కానిస్టేబుల్ కట్టుకోగలుగుతారా అధ్యక్ష? మరి ఆరోగ్య భద్రత వల్ల పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. మిగతా ఉద్యోగుల్లాగా వీళ్ళని కూడా ఈహెచ్ఎస్ లో భాగస్వామ్యం చేస్తారా? మరి ఈ ఆరోగ్య భద్రత ఎందుకు 1 లక్ష రూపాయలకు కుదించారు? ఆరోగ్య భద్రత కార్డు తీసుకపోతే ఆసుపత్రులు జాయిన్ చేసుకుంటలేవు. 400 కోట్లు బకాయి పడ్డది, బిల్లులు రాలేదని చెప్పి పోలీసులకు వైద్యం కూడా ఇవాళ నిరాకరించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కూడా ఒక కానిస్టేబుల్ ఆరోగ్య భద్రతకు నెలకు 1200 రూపాయలు కట్టాడు ఒక కానిస్టేబుల్. వాళ్ళు కట్టిన పైసలకు ప్రభుత్వం కొంత కాంట్రిబ్యూషన్ ఇస్తే ఆరోగ్య భద్రత దొరుకుతుంది. ఇవాళ ఆరోగ్య భద్రత పోలీసులకే భద్రత కరువైంది. ప్రజలను కంటికి రెప్పలాగా భద్రతతో చూసుకునే పోలీసులకు ఇవాళ ఆరోగ్య భద్రత కరువైనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దయచేసి వారికి మంచి వైద్యం అందించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా. పోలీస్ శాఖలో కూడా పోస్టింగ్లకు ఒక రేట్లు డిసైడ్ అయినాయి. పెద్ద ఎత్తున అవినీతి కూడా పెరిగిందనేటువంటి ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. దయచేసి అటువంటిది ఉంటే సరిచేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.